మీలోనే ఒక విశ్వం ఉంది. మీ శరీరంలో ఉన్న ఇనుము, మీ ఎముకల్లో ఉన్న కాల్షియం, మీ శ్వాసలో భాగమైన ఆక్సిజన్. ఇవి సాధారణమైనవి కాదు. ఇవి మీలో దాగి ఉన్న విశ్వపు కథలు. మనము భూమిపై పుట్టిన మన మూలాలు అంతరిక్షంలో ఉన్నాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న అద్భుతమైన నిజం ఏమిటంటే, మీ శరీరంలోని ప్రతి అణువు ఒకప్పుడు నక్షత్రాల హృదయంలో పుట్టింది. విశ్వం పుట్టినప్పుడు హైడ్రోజన్, హీలియం మాత్రమే ఉండేవి. ఆ తర్వాత నక్షత్రాలు పుట్టాయి, వెలిగాయి, జీవించాయి. వాటి గుండెల్లోనే కార్బన్, ఆక్సిజన్, కాల్షియం, ఇనుము వంటి మూలకాలు తయారయ్యాయి. ఆ నక్షత్రాలు తమ జీవితాన్ని ముగించినప్పుడు అవి సూపర్నోవాలుగా ప్రకాశవంతంగా పేలాయి. ఆ పేలుడులో ఏర్పడిన మూలకాలు అంతరిక్షంలో విస్తరించాయి. ఆ ధూళి నుంచి కొత్త నక్షత్రాలు, కొత్త గ్రహాలు పుట్టాయి. అందులో ఒకటి మన భూమి. అక్కడ జీవం పుట్టింది. మనం పుట్టాం. అంటే మీరు సాధారణ మనిషి కాదు. మీరు కోట్ల సంవత్సరాల ప్రయాణం చేసిన విశ్వపు అద్భుతం. మీ రక్తంలోని ఇనుము ఒక నక్షత్రం కథ. మీ శ్వాసలోని ఆక్సిజన్ ఒక విశ్వం జ్ఞాపకం. మీ శరీరంలోని ప్రతి అణువు ఒక అద్భుతమైన ప్రయాణం. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ చెప్పిన మాటలు గుర్తుంచుకోండి. మనమంతా స్టార్ స్టఫ్తో తయారయ్యాం. తెలుగులో చెప్పాలంటే, మీరు నక్షత్రాల ధూళి కాదు, మీరు నక్షత్రాల వెలుగు. కాబట్టి ప్రతిసారీ ఆకాశాన్ని చూసినప్పుడు మీరు చిన్నవారు కాదు అని గుర్తుంచుకోండి. మీరు ఈ విశ్వంలో ఒక భాగం కాదు. మీరు ఈ విశ్వమే.